హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే నిన్నటి సండే రోజు వ్లాగ్ అండి. సండే కాబట్టి ఈరోజు మా పిల్లలు, హస్బెండ్ ఇంటి దగ్గరే ఉన్నారు. అందుకని చెప్పేసి మా ఇంటి దగ్గరలో ఉండే షామీర్పేట కట్టమైసమ్మని అయితే దర్శించుకోవడానికైతే వెళ్తున్నాము. మేమైతే ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం కాబట్టి మేము ఇంటి దగ్గరే ఇలా చికెన్ అలాగే మటను బిర్యానీ చేసేసుకొని ఇంటి దగ్గర నుంచే తీసుకొని వెళ్తున్నాము. అక్కడ కూర్చోవడానికి ఒక చాప అలాగే వాటర్ ఇలా వెళ్ళడానికి అన్నీ రెడీ చేసేసుకొని మేము కిందికైతే వెళ్తున్నామండి. ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని వంట కంప్లీట్ అయ్యి మేము స్టార్ట్ అవ్వడానికైతే 12:00 అయింది. ఇప్పుడే ఇక్కడ కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చేసి కార్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. టెంపుల్కి వెళ్తున్నామని హ్యాపీనెస్తో మా పిల్లలైతే బాయ్ చెప్తున్నారు. ఇలా ఇప్పుడే స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి. ఒక 20 మినిట్స్ ట్రావెల్ చేయగానే ఇలా టెంపుల్ అయితే వచ్చేసింది. మాకు దగ్గరలోనే ఉంటుంది టెంపుల్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న రేకుల షెడ్ కనిపిస్తుంది కదా, అక్కడే టెంపుల్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈరోజు సండే కాబట్టి జనాలు అయితే చాలామంది ఉన్నారండి. ఆషాఢం కదా, మొక్కులు పెట్టేవాళ్ళు చాలామంది వచ్చారు. టెంపుల్ బ్యాక్ సైడ్ కార్ పార్కింగ్ చేసి మేము నడుచుకుంటూ వెళ్తున్నాం టెంపుల్ దగ్గరికి. ఇలా రైట్ సైడ్లో ముస్లిం దర్గా కూడా ఉంది. కూర్చోవడానికి అక్కడక్కడ ఇలా చైర్స్ కూడా ఉన్నాయి. అమ్మవారు గర్భగుడిలో ఎలా ఉంటారో ఇక్కడ పోస్టర్లో అలా ఉంది. మనము వచ్చిన భక్తులు ఏదైనా షాపింగ్ చేయడానికి చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆషాఢం బోనాలు తీస్తారు కాబట్టి అమ్మవారి సాంగ్స్ పెట్టి డిజో బాక్సులు అయితే పెట్టారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి కదా, అవి ఏంటంటే భక్తులు కోడిని బలి ఇచ్చిన తర్వాత మనం డబ్బులు పే చేస్తే వాళ్ళు చికెన్ కర్రీ అనేది చేసిస్తారు. అలాగే రైస్, చికెన్ కర్రీ, చపాతీ మనం ఏది కావాలన్నా కూడా డబ్బులు పే చేస్తే వాళ్ళు వంట అనేది చేసిస్తారన్నట్టు. అక్కడ మనకు బయట బోర్డు పైన కూడా రాసి పెట్టారు ఏంటంటే వంట చేయబడును అని అలా రాసి పెట్టారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే మెయిన్ టెంపుల్ ముందుకైతే వచ్చేసామండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న ఈ ప్లేస్లోనే అమ్మవారికి కోడిని బలి ఇస్తారు. టెంపుల్కి లెఫ్ట్ సైడ్ అమ్మవారి దర్శనం కోసం అయితే క్యూ లైన్లో నిల్చొని ఉన్నాము. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ముందైతే కొత్తగా వెహికల్స్ అయితే తీసుకున్న వాళ్ళు పూజ అయితే చేయించుకుంటున్నారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే మనం చూస్తే అమ్మవారికి ముడుపు కట్టే ఈ ప్లేస్ అయితే ఉంటుందండి. ఇక్కడ ఆఫీస్ దగ్గర అర్చన టికెట్, ఒడిబియ్యం టికెట్, ఇక్కడ వెహికల్స్ పూజ టికెట్ అయితే రాసున్నాయి ఎంత అనేది. వచ్చే భక్తులకు ఎండ అలాగే వర్షం నుంచి ఇలా సేఫ్గా ఉండడం కోసమని రేకుల షెడ్ అయితే చాలా బాగా అరేంజ్ చేశారు. ఇక్కడ అమ్మవారికి బోనం చెల్లించుకునే వాళ్ళు ఇక్కడ అమ్మవారి ముందైతే ఈ ప్లేస్లో బోనం అయితే ఒక 5 చుట్లు తిరిగి కూడా అక్కడ బోనం అయితే సమర్పించుకుంటున్నారు. ఒడిబియ్యం పోయాలంటే మాత్రం లోపలికి వెళ్ళి దర్శించుకొని ఒడిబియ్యం పోసేసి బయటకు వస్తున్నారు. ఈ మైసమ్మ దగ్గర ఆషాఢంలోనే అని కాకుండా భక్తులు ఎవ్రీ సండే కూడా బోనాలు, ఒడిబియ్యము బలి ఇవ్వడం అయితే జరుగుతుందండి. గర్భగుడిలో ఉండే అమ్మవారిని వీడియోస్ తీయొద్దు కాబట్టి నేనైతే ఈ వీడియోని ఇక్కడి వరకే ఆపేస్తున్నాను. ఇప్పుడు దర్శనం చేసుకొని బయటకు రాగానే ఇక్కడ చిన్నగా విగ్రహం ఉంటుంది బయట. కొబ్బరికాయ కొట్టే వాళ్ళు మాత్రం అక్కడ కొట్టాలి. నేనైతే అమ్మవారికి పసుపు కుంకుమ వేసేసి గాజులు పెట్టేసి ఇలా కొబ్బరికాయ అయితే కొట్టేశాను. ప్రసాదం తీసుకొని అక్కడ నుంచి బయటకైతే వచ్చానండి. టెంపుల్లో చాలా జనాలు ఉన్నారు. దర్శనం ఎప్పుడవుతుందో అనుకున్నాము, కానీ క్యూ లైన్లో నిల్చోగానే ఒక 20 మినిట్స్కి దర్శనం అయిపోయి బయటకైతే వచ్చేసామండి. కొబ్బరికాయ కొట్టాక అక్కడైతే కూర్చున్న ఆవిడ కొంచెం కోకోనట్ వాటర్ అయితే కొబ్బరికాయలో పోసిచ్చింది. పిల్లలకు తాపించుకొని ఇలా పేపర్ ప్లేట్స్ షాప్లో తీసుకొని అయితే లంచ్ చేయడానికి వెళ్తున్నాము. వెళ్ళే క్రమంలో ఇక్కడ రైట్ సైడ్లో లేక్ అయితే ఉంది టెంపుల్ పక్కనే, అలా చూస్తూ వెళ్తూ ఉన్నాము. దర్శనం అంతా కంప్లీట్ అయ్యి లంచ్ చేయడానికి టైం అయితే ఇప్పుడు 3 అవుతుంది. కూర్చోవడానికి ప్లేస్ చూస్తే అసలు చుట్టుపక్కల అంతా జనాలతో నిండిపోయి ఉంది. ఎక్కడ కూడా ప్లేస్ దొరకలేదు. అసలు టెంపుల్ దగ్గరలో అసలు ప్లేసే దొరకలేదండి. అందుకని చెప్పేసి టెంపుల్కి ఆపోజిట్లో అంటే రోడ్ క్రాస్ చేసి ఇటువైపు వచ్చి ఇక్కడ కూడా చాలా జనాలు ఉన్నారండి. అక్కడైతే ఒక చిన్న ప్లేస్ చూసుకున్నాము. అక్కడైతే కూర్చొని లంచ్ చేసేస్తున్నాము. ఇక్కడ చూడండి చుట్టుపక్కల ఎంతమంది జనాలు ఉన్నారో. ఇక్కడ కూడా అసలు ప్లేసే లేకుండే. ఇక్కడైతే చెట్లు కూడా చిన్న చిన్న చెట్లే ఉన్నాయి. కొంచెం ఏదైనా చెట్టు నీడ ఉంటుందేమో అక్కడ కూర్చుంటే పిల్లలు ఆడుకుంటారేమో అనుకున్నాము, కానీ ప్లేస్ దొరకపోవడంతో లంచ్ చేసేసుకొని తొందరనే స్టార్ట్ అయ్యాము ఇంటికి. ఇప్పుడు 4:00 అవుతుందండి. మేమైతే లగేజ్ అంతా కూడా కార్లో పెట్టేసుకొని మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మా పాప అయితే బాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇంటికి వెళ్తున్నామని చెప్తూ ఉంది. ఇక్కడ కార్ పార్కింగ్ చేసింది టెంపుల్కి ఆపోజిట్ రోడ్, అంటే ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్కి అటువైపున టెంపుల్ ఉంది. ఇటువైపునకు వచ్చేసాము. అయినా కూడా ఇంతమంది జనాలు ఉన్నారు.
అస్సలు జనాలైతే చాలామంది వచ్చారండి. ఇప్పుడు మీకు ఆపోజిట్‌లో కనిపించే బ్రిడ్జ్ అనేది సిద్దిపేట హైవే రోడ్. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిందండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.